దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెడ్నెస్డే 4th June 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 27వ అధ్యాయము 11వ వచనము. సామ్ నంబర్ 27 and verse 11. యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము. నా కొరకు పొంచియున్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడుపుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు దేవుణ్ణి కోరుతున్నది ఏంటంటే, నీ మార్గము నాకు బోధింపుము. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ మాట దేని కొరకు అడుగుతున్నాడు? నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి, అంటే నా విరోధంగా ఉన్న వారిని చూసి, నా కొరకు ఆ ట్రాప్ వేస్తున్న వారిని చూసి, నా కొరకు చిక్కులు పెడుతున్న వారిని చూసి ఏమంటున్నాడంటే, నీ మార్గములు నాకు బోధించుము, సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. మన కొరకు పరిస్థితులు పొంచి ఉన్నప్పుడు సరళమైన మార్గము దేవుని మార్గమే. ఆ మార్గమును నాకు బోధింపుము అంటున్నాడు. ఈరోజు దేవుడు ఆయన మార్గమును బోధించుచున్నప్పుడు నువ్వు వినాలి. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. టీచ్ మీ దై వే, ఓ లార్డ్, అండ్ లీడ్ మీ ఇన్ ఎ లెవెల్ పాత్ బికాస్ ఆఫ్ మైన్ ఎనిమీస్. టీచ్ మీ యువర్ వేస్. జాగ్రత్తగా గమనించండి. దేవుని మార్గములు దేవుడు బోధిస్తున్నప్పుడు నువ్వు వినాలి. ఒక ఆలోచన, ఎన్నిసార్లు క్షమించాలండి ఎవరినైనా? యేసు ప్రభు చెప్తారు 70 times 7. అంటే ఎన్నిసార్లైనా క్షమించాలి. ఇది దేవుని మార్గము. నీ మార్గం ప్రకారం ఏంటండి? అలసిపోతా ఉంటావు నీవు, నేను ఇంకా క్షమించను అంటావు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక దేవుని మార్గమును నీవు వినాలంటే, దేవుని మార్గమును నువ్వు అవలంబించాలంటే నీవు ఉపేక్షించుకోవాలి. అందుకే శరీరానుసారమైన మనసు దేవుణ్ణి సంతోషపరచలేదు. ఆత్మానుసారమైన మనసే దేవుని సంతోషపరిచేది. కనుక దేవుని మార్గములు మనం బోధింపబడినప్పుడు నీ జీవితంలో నీకు పొంచున్న వారి దగ్గర సరళమైన మార్గంలో, సేఫ్ జోన్లో నీవు ఉంటావు. ఇక్కడ కీర్తనకారుడు దేవుని అడుగుతుంది, నన్ను సేఫ్ జోన్లో నడిపించి ప్రభా అని అడుగుతున్నాడు. ఈరోజు చాలామంది వారి అహము, చాలామంది వారికున్న కోపము, వారికున్న తాపము, వారికున్న ఆ యొక్క శరీర సంబంధమైన మాటలు, శరీర సంబంధమైన ఆ యొక్క కోరికతో ఏమి చేస్తున్నారంటే దేవుని మార్గములో నడవలేకపోతున్నారు. హిందీ में पढ़ेंगे भजन संहिता 27 और 11th वचन पढ़ रहे हैं. हे यहोवा, अपने मार्ग में मेरी अनुगवाई कर और मेरे द्रोहियों के कारण मूर्ख को छोड़कर रास्ते पर ले चल. रास्ते पर मुझे ले चल. प्रभु को बहुत धन्यवाद अदा करते हैं. हे यहोवा, अपने मार्ग में मेरी अगुवाई कर. मेरी मार्ग, उनके मार्ग में, परमेश्वर का मार्ग, हमारा मार्ग नहीं, परमेश्वर का मार्ग. దేవుని మార్గం మన మార్గము కాదు. మన మార్గాలు భూ సంబంధమైనవి. యెషయా గ్రంథంలో అంటాడు, భూమికి ఆకాశము భూమికి ఎంత ఎత్తుగా ఉన్నదో నా మార్గములు అంత ఎత్తై ఉన్నది అంటున్నాడు దేవుడు. సో యూ కెనాట్ ఈవెన్ థింక్ అబౌట్ యువర్ వేస్ అండ్ గాడ్స్ వేస్. దేవుని మార్గముకు మనము శిరస్సు వంచి లోబడాలి. కొన్నిసార్లు దేవుని మార్గంలో మనకు అర్థమవుదు, కానీ మనము నమ్మాలి. నమ్ముట నీ వలనైతే యూ హావ్ టు జస్ట్ బిలీవ్ అండ్ గో. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. సో దేవుని మార్గంలో మనము నడువుటకు మనకు ఏమి కావాలి తెలుసండి? ధైర్యం కావాలి. యూ నీడ్ టు హ్యావ్ కాన్ఫిడెన్స్. బికాస్ అర్థమవు కొన్నిసార్లు ఎందుకు ఇలా జరుగుతుంది, యూ విల్ నెవర్ అండర్స్టాండ్. కానీ నీ కొరకు పొంచున్న వారి నుంచి దేవుడు తప్పించుటకు నేను సరళ మార్గంలో ఆయన నడిపించుచున్నాడు. కనుక దేవుడు ఈ ఆరాధనలో పాల్గొన్న మనందరినీ సరళమైన మార్గంలో నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ,
మీ వాక్యము ద్వారా మా అందరితో నీవు మాట్లాడి మమ్మల్ని బలపరిచి దీవించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీరు మాకు చాలిన దేవుడై ఉన్నారు, కృప కలిగిన దేవుడై ఉన్నారు. సరళమైన మార్గంలో మమ్మల్ని నడిపించండి తండ్రి. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను, మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్తో మీరు దీవించినందుకు స్తోత్రంలో నాయన. బిజినెస్ చేసిన వారు బిజినెస్ అంతలో సహాయం ఇచ్చేయండి నాయన. చదువుకుంటున్న స్టూడెంట్స్ అందరి కొరకు, న్యూ అడ్మిషన్స్ తీసుకున్న వారు నాయన తండ్రి, ఇంకా ర్యాంక్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు అందరూ కూడా మీరు దీవించడానికి స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. భారతదేశం దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం నా ప్రార్థనతో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇట్లా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలు తెగ కింది తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికను నీ సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.